నీ కన్నీళ్లు విడుచు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఏం చేశాడంట, ఏ ప్రవక్త అయితే వచ్చి నీ ఇల్లు సర్దుకొని చనిపోతున్నావు అని చెప్పాడో అదే ప్రవక్త తన ఇంటి మొత్తం దాటక ముందే దేవుడి దగ్గర నుంచి హిజ్కియాకి ఏమొచ్చింది, వాక్కు ప్రత్యక్షమయ్యి, అదే యెషయా ప్రవక్తకి ఏమైంది, మళ్ళీ దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడి, నా ప్రజలకు రాజు ఉన్న హిజ్కియా దగ్గరికి నువ్వు మళ్ళీ వెళ్ళి తిరిగి వెళ్ళు, నీ కన్నీటి ప్రార్థనను దేవుని విన్నాడని చెప్పు. హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, హిజ్కియా ప్రార్థనని అంగీకరించి ఉన్నాడు. ఈ రోజు నీ ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు విశ్వాసముగా ఉండు, నువ్వు యథార్థముగా ఉండు, నువ్వు నమ్మకముగా జీవించు దేవునిలో. నీ నమ్మకము నీ విశ్వాసములో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. ఆయన దగ్గర దొరకని జవాబంటూ ఈ ప్రపంచంలో సృష్టిలో ఏదీ లేదు. ప్రతి ఒక్క దానికి సమాధానం ఆయన దగ్గర నుంచే రావాలి. హల్లెలూయా. ఎందుకనంటే ఈ సృష్టిని చేసింది ఆయన, అందులో నిన్ను నన్ను ప్రత్యేకంగా మనిషిగా ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేసుకునింది కూడా ఆయనే. అయితే ఆయన దగ్గర నుంచి నువ్వు సమాధానం పొందాలంటే నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఏం చేశాడు, చూశాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన కన్నీటి ప్రార్థన చూసి సమాధానం ఇచ్చిన దేవుడు, ఆయన కన్నీటి ప్రార్థన చూసి సమాధానం ఇచ్చిన దేవుడు ఏం చేశాడు చూడమ్మా, చదువుతారు కిందకి. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. చూడండి భక్తుడు ఏమయ్యాలి, ఈ రోజు ఇప్పటికిప్పుడే చనిపోవాల్సిన వ్యక్తిని దేవుడు వచ్చి ఏం చెప్తూ ఉన్నాడు, ప్రవక్త ద్వారా బాగు చేశాడంట ఆయన్ని. హల్లెలూయా. చూడండి ఎలాంటి భయంకరమైన రోగము, దానికి మెడిసినే లేదు, అలాంటి దానిని కూడా బాగు చేసిన దేవుడు ఈ రోజు ఈ లోకంలో ఎంతో మంది రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నా, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, రకరకాలైన వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, ఇంకా హెచ్ఐవి, ఇంకా రకరకాలైన వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నా. హల్లెలూయా. నేను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను. నువ్వు 3వ దినం ఎక్కడికి వెళ్ళాలి, దేవుని మందిరంలోనికి ఎక్కిపోదుగాక అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో మనము యథార్థముగా ఆయనకి నమ్మకముగా జీవిస్తూ నీ విశ్వాసంతో దేవుని దగ్గర నువ్వేం చేయాలి, నీకున్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన పాదముల దగ్గర పెడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు, ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఏం చేశాడు, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోదుము అంటూ ఉన్నాడు. 3వ దినమున ఎక్కడికి వెళ్తావంట, యెహోవా మందిరమునకు నువ్వు ఎక్కిపోవాలని అంటే మొదట నువ్వేం చేయాలంటే నీ ప్రార్థనలు దేవుడు అంగీకారం నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గర పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న ఆయన నీకు బాగు చేస్తాడు. ఆయన బాగు చేసే దేవుడు. చూడండి మన హృదయము, మన శరీరంలో ఉన్న రోగము కన్నా కూడా అంట మన హృదయంలో ఉన్న రోగమే భయంకరమైనదంట. దీనినే బాగు చేసిన ఆయన దీనిని బాగు చేసాడా లేదా, ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి ఈరోజు నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడా లేదా. దీనిని బాగు చేసిన ఆయన నీ శరీరంలో ఏ లోపం ఉన్నా కూడా సరే ఆయన రక్తముతో, ఆయన చిందింపబడిన రక్తంతో ఖచ్చితంగా ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆయన బాగు చేసే దేవుడు, పాడు చేసే దేవుడు కాదు. ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, కొన్ని సంవత్సరాలుగా మనం ఎలాగున్నాము, తల్లి గర్భంలో రూపింపడక మునుపు తరతరములుగా మనం పాపములో జీవించినా కూడా సరే ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను ఏం చేశాడు, బాగు చేశాడు ఆయన. హల్లెలూయా. శుద్ధి చేశాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. ఈ రోజు నిన్ను నన్ను ఆయన సువర్ణముగా వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలనంటే, నువ్వు ఇంట్లో చూడండి 6వ అధ్యాయం మత్తయి సువార్తలు అంటాడు, నీ గదిలోకి వెళ్ళి నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. తలుపు వేసుకొని నువ్వు గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకేమొస్తుంది, సమాధానం వస్తుంది. ఈయన కూడా అదే పని చేశాడు. ఇంట్లో అన్ని సర్దుకోమన్నాడు ప్రవక్త వచ్చి, ఈయన సర్దుకునేసి ఇంక చచ్చిపోతాను ఇంకేముంది అనుకోలేదు, వెంటనే మోకరించాడు. హల్లెలూయా. వెంటనే మోకరించాడు. ఈ రోజు నువ్వు నేను కూడా అలాగే దేవుని సన్నిధిలో మోకరిస్తే దేవుని దగ్గర ప్రతి ఒక్క దానికి సమాధానం దొరుకుతుంది. హల్లెలూయా. ఈ హిజ్కియాని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడా, నన్ను బాగు చేయడా?
ఎవరినైనా బాగు చేస్తాడు. అయితే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. చూడండి కిందకి చదువమ్మా. యెహోవా మందిరంకి ఎక్కిపోవద్దు, ఇంకా నీకు ఇచ్చేదను. హల్లెలూయా. చూడండి, ఇప్పటికిప్పుడే నువ్వు చనిపోతావని చెప్పిన ప్రవక్త ద్వారా, అదే ప్రవక్త ద్వారా మళ్ళీ వచ్చి ఏం చెప్పించాడు? నీకు ఇంకా 15 సంవత్సరాలు నీకేమొచ్చింది? ఆయుష్నిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు చూడండి పరిస్థితి ఎంత గొప్ప సాక్ష్యం అంటే ఇది. ఈ రోజు ఇప్పుడే చనిపోయే వ్యక్తికి దేవుడు ఏమి ఇచ్చాడు? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఎందుకనంటే ఇచ్చాడనంటే ఈయన హృదయమును దేవుడు చూశాడు. హల్లెలూయా. ఈయన హృదయంలో ఏముందో తెలుసా? ఏ కల్మషము లేదు. దేవుని ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజల్ని వ్యర్థమైన వాటి నుంచి దేవుని వైపు తిప్పాడు. కానీ అలాంటి వ్యక్తికి రోగం వచ్చింది. మనమైతే ఏమనుకుంటూ ఉంటాము? అయ్యా, నేను ఇంత సేవాభారం చేస్తూ ఉన్నాను, ఇంతమందికి సువార్త చెప్తూ ఉన్నాను, ఇంతమందిని రక్షిస్తూ ఉన్నాను, నేను రక్షింపడ్డాను, నా కుటుంబం రక్షింపబడింది, అయితే నాకు ఇలాంటి రోగం ఇస్తావా నువ్వు అని మనం ఏం చేస్తాము? దేవుణ్ణే క్వశ్చన్ వేస్తాం. హల్లెలూయా. కానీ రాజుగా ఉన్న వ్యక్తిను దేవుని దగ్గర పాదముల దగ్గర మోకరించి కన్నీటి ప్రార్థన చేశాడు, విజయమును పొందుకున్నాడు. హల్లెలూయా.